తిరుపతి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. చంద్రగిరి అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు టీడీపీ నేత పులివర్తి నాని, వైసీపీ నేత మోహిత్ రెడ్డి ఒకే సమయంలో వచ్చారు. దీంతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రైట్ చూస్తున్నాం. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రగిరి అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు టీడీపీ నేత పులివర్తి నాని, ఇక వైసీపీ నేత మోహిత్ రెడ్డి ఒకే సమయంలో అక్కడికి వచ్చారు. దీంతో కాస్త ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఈ సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి? పవన్, తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి నానితో పాటు వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి ఒకేసారి నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా ఆర్డీఓ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీగా వారితో పాటు కార్యకర్తలు కూడా చేరుకోవడంతో ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం లోపలికి వాళ్ళని అనుమతించకుండా పోలీసులు అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వద్ద కూడా భారీగా గొడవ కూడా నెలకొంది. ఇరు వర్గాలని పోలీసులు చెదరగొట్టేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకరిపై ఒకరు రాళ్లు కూడా రూకున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే వైసీపీ వర్గాలు టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి కూడా చేసినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు అందరినీ కూడా చెదరగొట్టేసినటువంటి పరిస్థితి. తిరిగి ఇరువైపులా కూడా అటు టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో మరోమారు కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. కాసేపటి క్రితమే టీడీపీ అభ్యర్థి నాని కూడా నామినేషన్ దాఖలు చేసి బయటకు కూడా వచ్చాడు. ఆ సమయంలో కూడా వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆర్డీఓ కార్యాలయం వైపు వచ్చేందుకు కూడా ప్రయత్నం చేయడంతో పోలీసులు వాళ్ళని వారించి అక్కడి నుంచి కూడా పంపించేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇప్పుడే వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేసి ఆర్డీఓ కార్యాలయం బయటకు వచ్చారు. అయితే సాధారణంగా అయితే ఆర్డీఓ కార్యాలయంకి 100 మీటర్ల వెలుపల వరకు కూడా ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి. అయితే మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. భారీగా వైసీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇంతమంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నప్పటికి కూడా వారిని ఇక్కడి నుంచి పంపించకుండా చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలోనే ఈ గొడవలు కూడా జరిగిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఇరు పార్టీల నాయకుల్ని కూడా ఇక్కడి నుంచి పంపించేయకుండా ఇరు పార్టీ నాయకుల్ని ఆర్డీఓ కార్యాలయం ముందు వరకు కూడా వదలడంతోనే ఈ పరిస్థితులు కూడా తలెత్తాయని చెప్పి కూడా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనకు స్పష్టంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్డీఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని కూడా అనుమతించకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు భారీగా వైసీపీ కార్యకర్తలను వదిలేయడంతో ఇక్కడ గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి ఉంది. ప్రస్తుతానికైతే ఆర్డీఓ కార్యాలయం వద్ద మొత్తం టీడీపీ కార్యకర్తలంతా కూడా తరిమేసినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ కార్యకర్తలు మోహిత్ రెడ్డి నామినేషన్ వేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బయటకు వచ్చిన భారీగా ఇక్కడ గుమ్ముకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఆయన్ని నినాదాలు చేస్తూ కూడా ఆర్డీఓ కార్యాలయం నుంచి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈ మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ రోడ్లో రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. ట్రాఫిక్ కూడా భారీగా ఉంటుంది. ఈ గొడవల నేపథ్యంలో పూర్తిగా ఈ రోడ్లో ట్రాఫిక్ ను కూడా పోలీసులు నియంత్రించేసినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ఎవరిని కూడా రానికుండా పక్కకు కూడా పంపించేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి టీడీపీ కార్యకర్తలంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే ప్రస్తుతానికి కూడా ఆర్డీఓ కార్యాలయం వద్దే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.